తీసుకోండి సార్, మాట్లాడండి ప్లీజ్ సార్. ఇట్లా ఉంటే మాట్లాడడం కష్టంగా ఉంది సార్. అధ్యక్ష, ఈ అవకాశం నాకు ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు, భూభారతి చట్టం పూర్తిగా సవరిస్తుందా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ధరణి పోర్టల్ తీసుకొచ్చి అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించినటువంటి ధరణి వల్ల కోట్లాది మంది నష్టపోవడం వల్ల ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రధాన కారణమైనటువంటి ధరణి పోర్టల్ వల్ల ఈరోజు వారు మరి ఓడిపోవడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష, గతంలో దీంట్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు. దాదాపు 2,50,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. దీంట్లో టీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములు అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మరి ఇంత పెద్ద కుంభకోణం అని, భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించినటువంటి ఈ ధరణి పోర్టల్ని మరి ఎందుకు దీని మీద జరిగినటువంటి అవకతవకల మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం లేదు? మరి గౌరవ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, మీరు ఈ భూభారతి చట్టం తీసుకురావడం వల్ల లబ్ధి కన్నా మరి మీరు ఎందుకని చెప్పేసి మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు తీసుకురావడం లేదో మరి సభకు తెలియజేయాలి. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసము కసరత్తు చేస్తున్నటువంటి సమయంలో మీరు ఈరోజు భూభారతి అని చెప్పేసి కొత్త తీసుకొని యాక్ట్ తీసుకొచ్చారు. ఈ భూభారతి కేవలం మరి హారతి కోసమా, భూహారతి కోసమా, నిజంగానే భూభారతి మీరు దేనికోసం తీసుకొస్తా ఉన్నారో మరి తెలియాల్సిన అవసరం ఉన్నది. అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకవేళ తీసుకొచ్చినట్లయితే యజమాని చాలా స్వేచ్ఛగా తన ఆస్తుని కాపాడుకోవడానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆ యాక్ట్ ద్వారా వారికి టైటిల్ వచ్చినట్లయితే వారికి పూర్తిగా ఆ టైటిల్ ద్వారా వారు స్వేచ్ఛగా ఉండొచ్చు. దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి అలాంటి యాక్ట్ మీద కసరత్తు చేస్తే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు అధ్యక్ష, భూదారు కార్డు అందోదారుల కాలంలో రైతులకు మళ్ళీ మీరు చేరుస్తామని చెప్పడంతో రైతులు కొత్త ఆందోళన వస్తూ ఉన్నది. దేనికోసం అని చెప్పేసి మీరు ఈరోజు మళ్ళీ ఇలాంటి కాలమ్స్ పెట్టేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. మరి మళ్ళీ దాని బదులు ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేసి దానికన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం వలన మరి ప్రభుత్వమే గ్యారంటీగా నిలుస్తుంది. కాబట్టి అలాంటి యాక్ట్ తీసుకొస్తే బాగుండేది. మళ్ళీ మీరు దీంట్లో తీసుకొచ్చేటువంటి యాక్ట్ వలన మరి రైతుల్లో ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేకాదు అధ్యక్ష, ధరణి పార్ట్ బిలో పెండింగ్ లో పెట్టినటువంటి భూముల సంఖ్య దాదాపు 18,45,000 ఎకరాలు అని చెప్పేసి మొన్ననే మరి మీరు వేసినటువంటి సబ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఆ నివేదికలో చాలా స్పష్టంగా అందులో వివిధ కారణాలతోటి 13,38,000 ఎకరాల భూమి మరి పార్ట్ బిలో పెట్టినట్టు, ఏ కారణం లేకుండా 5,07,000 ఎకరాల భూమి పెండింగ్ లో పెట్టారని చెప్పి పేర్కొన్నారు అధ్యక్ష. అంటే దాదాపుగా 18,45,000 ఎకరాలు పార్ట్ బిలో పెట్టి దాంట్లో పెట్టినటువంటి భూముల్లో భూదాన్ భూములు ఉన్నాయి అధ్యక్ష, వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి అధ్యక్ష, దేవాదాయ భూములు ఉన్నాయి అధ్యక్ష, అటవీ భూములు ఉన్నాయి అధ్యక్ష, అంతర్రాష్ట్ర మరి ఎన్నో ఇతర వివాదాలు ఉన్నటువంటి భూములు కూడా దాంట్లో ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఇలాంటి భూములన్నీ కూడా రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, ఉమ్మడి జిల్లా పరిధిలోనే అత్యధికంగా ఇవి ఉన్నాయి. కాబట్టి ఎంతో విలువైనటువంటి భూములు కాబట్టి మరి వాటిని ఏ రకంగా పరిష్కారం ఇస్తారో మరి ఎప్పటి లోపల పరిష్కారం చేస్తారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి మంత్రులు అంటున్నారు అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు అధ్యక్ష. మరి ఏడాది దాటినా కూడా మరి ఈ వివరాలు ఎందుకు, దీని మీద విచారణ ఎందుకు చేస్తలేరో మరి తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. సుమారు 25,000 ఎకరాల అసైన్ భూమి అధ్యక్ష, అన్యాక్రాంతమైనట్టుగా భూములు మొత్తం విలువ 2.5 లక్షల కోట్లని చెప్పి ఈ మేరకే ఖజానాకి, ప్రభుత్వ ఖజానాకి గండిపడిందని, నష్టం జరిగిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొన్ననే మాట్లాడారు అధ్యక్ష. మరి 2,000 ఎకరాలు
తమ బినామీ పేరుతో మార్చుకున్నారని జీవో 59 ముసుగులో బీఆర్ఎస్ పాలకులు 100 కోట్ల విలువైనటువంటి భూములు మింగేశారని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తాజాగా సందర్భంగా మాట్లాడే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ధరణి ముసుగులో మరి ఈ రకంగా లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూములు గారు మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తాం బీఆర్ఎస్ నాయకులకు, దయచేసి మీ సీట్లలో కూర్చోండి. ఇది గవర్నమెంట్ బిల్లు, రైతులకు సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ బిల్లుతోని చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి మీకు తెలుసు, మాకు తెలుసు. మళ్ళొకసారి నేను మీకు అప్పీల్ చేస్తున్నా, నేను ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు, మళ్ళీ సీరియల్ వచ్చినప్పుడు ఇస్తా, మీరు కూర్చోండి. మహేశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష, మరి మొన్ననే గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మరి 100 కోట్ల విలువైనటువంటి భూములు మింగేశారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డిసెంబర్ 6వ తారీఖు రోజు మాట్లాడారు అధ్యక్ష. మరి ధరణి ముసుగులో జరిగినటువంటి భూ అక్రమాలన్నీ బయట పెడతామని, దాని వెనుక ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో మరి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మరి 1000 ఎకరాల అక్రమమైనటువంటి భూములు, లక్షల కోట్ల స్కాము, బడా బాబుల హస్తం మరి సిబిఐకి ఎందుకని మీరు విచారణకు ఇవ్వడం లేదో మరి ఒక్కసారి తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ధరణి వచ్చాక పార్ట్ బిలో పెట్టిన భూములు ఎన్ని 1000 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వెళ్ళాయో ఆ అంశాల మీద జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి ఇదివరకే నివేదికలు వచ్చాయి అధ్యక్ష. బినామీల పేరుతో పెద్ద ఎత్తున భూములు చేతులు మారినట్లు గుర్తించినప్పటికీ అందుకు బాధ్యులైనటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఎందుకని ఉపేక్షిస్తున్నది? మంత్రులు ఆరోపణలు బట్టి చూస్తే ధరణి ముసుగులో జరిగిన అక్రమాలు, భూదందా భారతదేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ గా అనిపిస్తా ఉన్నది. మరి ఇంత పెద్ద స్కామ్ పై విచారణ జరిపించకుండా కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఉపేక్షిస్తున్నది? దాని వెనుక మతలం ఏమున్నది? బ్లాక్ మెయిలింగ్ సెటిల్మెంట్లేనా, లేక ఇంకేమైనా మరి ఉన్నాయా అని చెప్పి అనుమానాలు కూడా ప్రజల్లో తలెత్తుతున్నాయి అధ్యక్ష. మరి భూ అక్రమణ నీకు తేల్చడానికి సిబిఐకి విచారణ ఇవ్వకుంటే ఎప్పటిలోగా న్యాయ విచారణ పెడతారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎప్పటి లోపల మరి మీరు అపాయింట్ చేస్తారో మరి తెలియాల్సిన అవసరం ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఓఆర్ఆర్ అంశం లోపల అప్పటికప్పుడు సిట్కి విచారణకు ఇచ్చినట్టుగా దీని మీద ఎందుకని విచారణ జరిపించడం లేదో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, నేను జనరల్ సినిమాలు చూడను అధ్యక్ష. మొన్ననే పిల్లలు ఏదో సినిమా పెడితే చూశాను అధ్యక్ష. అదేదో లక్కీ భాస్కర్ అంటే అధ్యక్ష. ఆ సినిమా పిల్లలు పెడితే చూస్తూ ఉండగా ఒకటి హీరోకి ఒక సందేహం వచ్చింది అధ్యక్ష. ఏదో పాప అవసరానికి ఎవరు వచ్చి కలవడానికి వచ్చారు అధ్యక్ష. వస్తే ఆయనకు ఇష్టం లేక దాన్ని వాళ్ళ ఆఫీసర్కి చెప్తామనే లోపల ఆయన కొడుకుని తీసుకొని తల్లి వచ్చింది అధ్యక్ష. తల్లి వచ్చి ఆ చాక్లెట్ ఏదో దొంగతనం చేసిండు, పక్కడు బ్యాగ్ దగ్గర తీసుకున్నాడు. అది చూసినటువంటి వాడికి సగం చాక్లెట్ మన కొడుకు ఇస్తా అంటే మన కొడుకు సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు అని అంటే బాబుని అడిగింది అధ్యక్ష తల్లి. ఎందుకురా మరి అట్లా సగం చాక్లెట్ తీసుకున్నావు? టీచర్ చెప్తాయంటే, టీచర్ చెప్తే నాకేమో వస్తాయి అధ్యక్ష, టీచర్ చెప్తే ఆ చాక్లెట్ మొత్తం మా పిల్లలు తెప్పిస్తుంది, అదే మేము ఇద్దరు కాంప్రమైజ్ అయినాం కాబట్టి నాకు సగం చాక్లెట్ వచ్చిందని చెప్పింది అధ్యక్ష. అదే మాదిరిగా మీ ఆలోచన ఏమున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ రకమైనటువంటి సెటిల్మెంట్ల కోసం ఏమైనా ఆలోచన చేస్తున్నారా? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దాంట్లో జరిగినటువంటి అవకతవకల మీద మీకు న్యాయ విచారణ జరిపించాలంటే మీరు న్యాయ విచారణ జరిపిస్తారా? లేని పక్షంలో సిబిఐకి ఇస్తారా? లేని పక్షంలో సిట్ వేస్తారా? లేని పక్షంలో ఏ రకమైనటువంటి నిర్ధారణ జరుపుతారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, భూభారతి చట్టం ద్వారా ధరణి తప్పిదాలు దిద్దుబాటు ఎప్పటి లోపల చేస్తారు అధ్యక్ష. మరి మీరే చెప్తా ఉన్నారు, ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని చెప్పారు కదా అధ్యక్ష. దాని వివరాలు ఎక్కడన్నా బయట పెట్టిందా అధ్యక్ష? మరి ఎంతమంది 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగిందని చెప్పినటువంటి మరి మంత్రి గారు 20 లక్షల మంది రైతులు ఎవరు? మరి జాబితా ఎందుకు బయట పెట్టలేదు అధ్యక్ష? మరి ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైతే ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైనటువంటి వివరాలు ఎందుకు మీరు మీ వెబ్సైట్ లో పెట్టడం లేదు అధ్యక్ష? ధరణి వల్ల నష్టపోయిన రైతుల వివరాలు ఎక్కడున్నాయి? వారు ఏడాది కాలం జరిగినా దాని మీద న్యాయ విచారణ జరపలేదు, దాని వివరాలు బయట పెట్టలేదంటే దీని ఎంత ఉన్న మతలు ఏంది అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, సమగ్ర భూ కవటాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేస్తుంది అధ్యక్ష? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే కానీ మీరు
మరి అనేక సందర్భాల్లో మాట్లాడిన అంశాలు కానీ ఏవి కూడా మీరు అటెండ్ చేయకుండా కేవలం మీరు ఏ రకంగా పేరు మార్చి మీరు చేస్తున్నటువంటి మతలం ఏంది, దీనివల్ల రైతులకు జరుగుతున్నటువంటి న్యాయం ఏందో తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ల్యాండ్ కమిషన్, ల్యాండ్ ట్రిబ్యునల్ ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారో చెప్పడం లేదు. నివేదిక జాబితాలో చేరిన పట్టా భూముల తొలగింపు జరగకపోవడంతో రైతులు నష్టపోతలేరు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నిషేధ జాబితాల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి మరి ఎన్ని వేల ఎకరాల భూములు అవన్నిటికీ కూడా మరి ఎప్పటిలో మరి వాటిని సరిచేస్తారు, ఇప్పటివరకు ఎన్ని సరి చేశారో కూడా మీరు చెప్పలేకపోతున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నిషేధిత జాబితాలో 13 లక్షల ఎకరాలు ఉన్నట్టుగా సమాచారం ఉన్నది కదా అధ్యక్ష. మరి 13 లక్షల ఎకరాలు వాటిలో కొన్నైనా ఇప్పటివరకు తొలగించిండ్రా, కొన్నైనా ఇప్పటి వరకు వాటిని సరిచేసే ప్రయత్నం చేసిరని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఏడాది కాలంలో రైతులు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక వాటన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందన్న ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి కూడా లాభం జరగకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. దానిని అక్రమాల ద్వారా బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్ము ఎందుకని కక్కించడం లేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు చెప్పారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ధరణి పోటీ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేర్ల మీద రాయించుకున్నారని, దాంతో 20 లక్షల మంది ఆసాములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని, ఆ సొమ్ముతోని 6 గ్యారెంటీ స్కీములు అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో 23 నవంబర్ 17 వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తున్నా, డెఫినెట్ గా చెప్తాం. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తా ఉన్నా. దాన్ని మీరు మీ స్థానం నుండి మాట్లాడండి. హరీష్ రావు గారు మీకు మాట్లాడాలంటే మీరు మాట్లాడండి. నేను ధరణి పోర్టల్లో కేసీఆర్ అన్న కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేర్ల మీద రాయించుకున్నారని, దాని ద్వారా దాదాపు 20 లక్షల మంది ఆసాములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును తక్కిస్తామని, ఆ సొమ్ముతోటి 6 గ్యారెంటీల స్కీములను అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో 2023 డిసెంబర్ 17న వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు కదా. మరి దాని సంగతి ఏమైందని మాత్రమే అడుగుతున్నాం. ధరణి పోర్టల్ ద్వారా పేద భూములు నాక్కున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరు ఎందుకని వెల్లడించడం లేదు అధ్యక్ష?